హాయ్ వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. మనందరికీ తెలుసు ఈరోజు ఏకుజామున సింహాచలంలో ఒక అపశృతి చోటు చేసి సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనంకి వెళ్ళిన భక్తులపై గోడకూలి 7 అయితే మృతి చెందారు. దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయితే అలానే మృతి చెందిన కుటుంబాలకి 25 లక్షల తప్పున ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఎవరైతే ఈ సంఘటనలో గాయపడ్డారో ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇదే సంఘటనపై నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ సింహాచల ప్రమాద సంఘటనపై ఉన్నతాధికారుల మంత్రులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. ఈ టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా అధికారులు, మంత్రులు ఆనం, డోలం బాలవీరాంజనేయ స్వామి, అనిత గారు, అలాగే అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు. ఘటనపై తీవ్రం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా అధికారులతో మాట్లాడి ఘటన జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయం వివరాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు 3 సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశం. చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున పరిహారం, గాయపడిన వారికి 3 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాధిత కుటుంబాలకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అవుట్సోర్సింగ్ విధానాలు ఉద్యోగం అవకాశం. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ సంఘటన ఎలా జరిగింది ఏంటి అనే అంశం తెలుసుకోవడానికి అయితే 3 అధికారులతో కమిటీ వేయడం జరిగింది. అలానే ఎవరైతే ఈ సంఘటనలో మృతి చెందారో వాళ్ళ కుటుంబాలకి 25 లక్షలు ఇవ్వడంతో పాటు, ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి 3 లక్షలు ఇవ్వడంతో పాటు కూడా ఆంధ్రప్రదేశ్లోని దేవధర్మదాయ శాఖలోని అవుట్సోర్సింగ్ పద్ధతిలో వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పిస్తాను అని చెప్పి ఆమె ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మంత్రి నారా లోకేష్ గారు కూడా స్పందించారు. మృతి చెందిన కుటుంబాలకు తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేశారు. ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి అత్యున్నత వైద్యం అందించేలా పర్యవేక్షిస్తామని చెప్పి కూడా నారా లోకేష్ గారు మాట్లాడటం జరిగింది. అయితే మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. అయితే ఆయన స్పందిస్తూ ఈరోజు మధ్యాహ్నంకి విశాఖ వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తూ ఉంది. ఎవరైతే ఈ సంఘటనలో గాయపడ్డారో వాళ్ళు పరామర్శించే అవకాశం కూడా ఉంది. ఇదే అంశం పైన నరేంద్ర మోదీ గారు స్పందిస్తూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేశారు. ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సీఎం సాయం నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. చనిపోయిన వ్యక్తులకు 2 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా, అలాగే ఎవరైతే గాయపడ్డారో 50,000 రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం జరిగింది. నరేంద్ర మోదీ గారితో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా స్పందించారు. అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, అలానే వివిధ పార్టీలకు చెందిన నాయకులు కూడా స్పందిస్తూ ఉన్నారు.